హాయ్ హలో వెల్కమ్ టు సినీ సిగార్స్. హియర్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ నారా రోహిత్ సుందరాఖండ. సినిమా బాగుంది. ఒక వింటేజ్ నారా రోహిత్ సోలో సినిమా చూసాం కదా, సేమ్ ఆ వైబ్ వచ్చింది. బాగుంది. ఓకే, ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో ముందుగా కథలోకి వెళ్తే, సిద్ధార్థ్ వయసు మీద పడ్డ ఒక బ్రహ్మచారి. బాధ్యతగా మంచి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకి అండగా నిలుస్తాడు. కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి తనకు కాబోయే భార్యకి ఒక 5 క్వాలిటీస్ ఉండాలని బలంగా ఫిక్స్ అవుతాడు. అటెండ్ అయిన ప్రతి పెళ్లి చూపుల్లో కూడా అమ్మాయిలో ఆ 5 క్వాలిటీస్ ఉన్నాయో లేదో చెక్ చేసి రిజెక్ట్ చేస్తూ వాళ్ళని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అతను ఆ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెతకడానికి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. అదేంటంటే, చిన్నప్పుడు వైష్ణవి అనే ఒక సీనియర్ని లవ్ చేస్తాడు. అయితే ఈ విషయం అతని తండ్రికి తెలిసి సిద్ధార్థ్ని వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. ఆ అమ్మాయిలో ఉండే 5 క్వాలిటీస్నే సిద్ధార్థ్ తనకి కాబోయే భార్యలో కూడా ఉండాలని కోరుకుంటాడు. మొత్తానికి అతనికి ఐరా అనే అమ్మాయి దొరుకుతుంది అలాంటి 5 క్వాలిటీస్తో. ఆమె కూడా సిద్ధార్థ్ లవ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఆమె వల్ల తన పాస్ట్ లవర్ వైష్ణవి మళ్ళీ సిద్ధార్థ్ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. అది ఎలాగా? అసలు ఐరాకి వైష్ణవికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి సిద్ధార్థ్ ఐరాని పెళ్లి చేసుకున్నాడా లేదా అనే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగిలిన సినిమా. సో ఇక సినిమా ఎలా ఉందంటే, దర్శకుడు వెంకటేష్ తీసుకున్న పాయింట్ ఏమి కొత్తది కాదు. గతంలో మనకి ఈ నాగశౌర్య దిక్కులు చూడకు రామయ్య అనే సినిమా ఉంటుంది కదా, సేమ్ ఆ పాయింట్ని కొంచెం రివర్స్ చేసి తీసారేమో అనిపిస్తుంది. అనిపించడం కాదు, అలాగే చేశారు. కాకపోతే నారా రోహిత్ ఏజ్కి ఇమేజ్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అనే ఫీలింగ్ కలుగుతుంది మనకి. బహుశా అతని వల్లే అనుకుంటా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అనే ఒక పాజిటివ్ ఒపీనియన్ కూడా వచ్చేస్తుంది మనకి. అయితే స్క్రీన్ ప్లేలో చాలా ల్యాగ్ కనిపించింది. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగిన ఫీలింగ్ వచ్చినా కూడా ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం షాక్, అసలుకి అందరినీ కట్టిపడేస్తుంది, నవ్విస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ కలిగేలా కూడా చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో మళ్ళీ సాగదీత ఎక్కువగానే ఉంటుంది. క్లైమాక్స్ కూడా అంత ఎక్స్ట్రాడినరీగా ఏముండదు, నార్మల్ గానే ఉంటుంది. దర్శకుడే రైటర్ అయితే ఎక్కువ సన్నివేశాలు పెట్టి కథని సాగదీస్తాడు అనే అభిప్రాయాన్ని ఈ సుందరాఖండ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. రన్ టైం 2 hours 20 minutes ఉన్నా కూడా సాగదీసిన ఫీలింగ్, అంటే లాగ్ చేసిన ఫీలింగ్ ఎక్కువ మనకి కలుగుతూ ఉంటుంది. అంటే అది స్క్రీన్ ప్లే ప్రాబ్లమ్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఉన్న సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి దాన్ని సైడ్ ట్రాక్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి ఎంత అవసరమో అంతవరకు సరిపోయాయి. లియోన్ జేమ్స్ మ్యూజిక్ లో రూపొందించిన పాటలు ఒక్కడు కూడా గుర్తుండవు మనకి. అవి తీసేస్తేనే ఇంకా బెటర్ అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, నారా రోహిత్ సింగిల్ ఎక్స్ప్రెషన్ తోనే లాగించేశాడు. మరి ఏం యాక్టింగ్ నాకు అర్థం కాదు, ఎప్పుడు ఇంప్రూవ్ అవుతారో అర్థం కాదు. ఇక ఫిజిక్ పరంగా అతని పొట్ట కవర్ చేయడానికి దర్శకుడు డబల్ ఎక్స్ఎల్ టీ షర్ట్లు, సూట్లు వంటి వేయించినా కూడా కవర్ చేయలేకపోయాడని చెప్పాలి. కొన్ని సన్నివేశాలు అయితే నారా రోహిత్ లుక్స్ కోసం విఎఫ్ఎక్స్ కూడా వాడారేమో అని డౌట్ వస్తుంది. వ్యక్తి వాగానే పర్వాలేదు. సీనియర్ నటి శ్రీదేవి బాగానే చేసింది. గతంతో పోలిస్తే ఇప్పుడు నటిగా ఆమె బెటర్ అనిపించుకుంది, కొంచెం మెచ్యూర్ గా ఉంది. సీనియర్ నరేష్, అభినవ్ గోమటం వంటి స్టార్ కామెడియన్స్ ఉన్నా కూడా వాళ్ళ స్థాయి కామెడీ ఈ సినిమాలో లేకపోవడం ఒక బిగ్ డిసప్పాయింట్మెంటే. సత్య మాత్రం పర్వాలేదు అనిపించాడు. వాసుకి పత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఇక వీటీవీ గణేష్ డేట్స్ ఇవ్వలేదు అనుకుంటా, డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించారు, అది ఒకటి కొంచెం ప్రాబ్లం ఉంది. ఫైనల్ గా సుందరాఖండ అక్కడక్కడ నవ్వించిన వీక్ స్క్రీన్ ప్లే కారణంగా లాగ్ అనిపిస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు.